ఆరోగ్య అభిలాషులారా మీ అందరికీ ఈ యొక్క 30వ ఆక్యుప్రెషర్ క్లాస్లోకి స్వాగతం సుస్వాగతం. ఈ క్లాస్లో మరి మనం నేర్చుకోబోతున్నాము ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మనం తెలుసుకోబోతున్నాము. మరి ముఖ్యంగా నేను మీ అందరికి కూడాను వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మీరు అందరూ కూడాను చక్కగా ఈ యొక్క 100 రోజుల క్లాస్ని మీరు అందరూ కూడా నేర్చుకోవడానికి చాలా చక్కగా మీ వంతుగా మీరు పార్టిసిపేషన్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, మరియు కామెంట్స్ ఇస్తున్నారు, మరి షేర్స్ కూడా చేస్తున్నారు. మరి ఒక్కసారి మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదములు. మరి ఈరోజు ఈ యొక్క 30వ ఆక్యుప్రెషర్ క్లాస్లో మనం నేర్చుకుంటున్నాము ఈ యొక్క చలికాలంలో వచ్చేటటువంటి తలనొప్పి గురించి మనం ఈ యొక్క క్లాస్లో మనం నేర్చుకుంటున్నాము. హెడేక్, మైగ్రేన్, వర్టిగో లాంటి సమస్యలు ఈ రోజుల్లో సర్వసాధారణంగా మనం గమనిస్తూ ఉంటాము. అయితే తలనొప్పి మరి చాలా మందికి ఈ సీజన్లో ఎక్కువగా రావడము జరుగుతూ ఉంటుంది. మరి ఎంతోమంది మందులు వాడినా, ఎన్నో థెరపీస్ చేసినా, చిట్కాలు పాటించినా కూడా వారికి తలనొప్పి తగ్గడం లేదు. అయితే మీరు ఏం తెలుసుకోవాలంటే ఈ యొక్క వింటర్ సీజన్లో మాత్రము హెడేక్, మైగ్రేన్, వర్టిగో లాంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మరి దీనికి గల మూల కారణాలు మనం తెలుసుకున్నట్లయితే మనము ఈ సమస్య నుంచి పూర్తిగా కోలుకోవచ్చు. మరి మూల కారణాల్లో మొదటిది కోల్డ్ వెదర్. ఈ యొక్క చల్లటి వాతావరణంలో ఏమవుతుందంటే మన శరీరంలో ఉన్నటువంటి యొక్క రక్త నాళాలలో ఈ యొక్క వ్యాకోచం తగ్గిపోయి సంకోచం చెందడము ఇక్కడ మనం గమనిస్తూ ఉంటాము. ఈ యొక్క సంకోచం చెందడం వలన ఏమవుతుందంటే మైక్రో సర్క్యులేషన్ స్లో కావడము, కండరాల్లో ఒత్తిడి జరగడం వలన తలనొప్పి రావడానికి కారణమవుతుంది. రెండవది ఇక్కడ మనం గమనించినట్లయితే ల్యాక్ ఆఫ్ సన్లైట్. మరి చాలా మంది ఈ యొక్క సీజన్లో ఏంటి అనంటే చలికాలం వచ్చింది అనంటే ఆల్మోస్ట్ ఉదయం నుంచి 10 గంటల వరకు ఇంట్లోనే ఉండడం సరిపోతూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది, మీకు ముఖ్యంగా సూర్యుని యొక్క కాంతి మీ మీద పడకపోవడం వలన విటమిన్ D3 డిఫిషియన్సీ రావడము జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఆరోగ్య అభిలాషులారా మీరు ఈ విషయాన్ని గమనించాలి. విటమిన్ D డిఫిషియన్సీ ఎవరిలో అయితే ఎక్కువగా ఉంటుందో ఈ యొక్క మైగ్రేన్, వర్టిగో, తలనొప్పి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అదేవిధంగా మూడవ ముఖ్యమైనటువంటి పాయింట్ వచ్చేసి చేంజెస్ ఇన్ రొటీన్ యాక్షన్స్. జనరల్ గా మీ యొక్క దినచర్యలో భాగముగా చాలా మంది మామూలు రోజులలో 5-6ంటికి లేసే వాళ్ళు కూడాను ఈ యొక్క కోల్డ్ వింటర్ సీజన్స్ లో ఎక్కువగా 7-8ంటికి లేవడం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తించి ఎప్పుడైతే మీరు ఈ యొక్క చేంజ్ ఆఫ్ యాక్టివిటీస్, రొటీన్ అనేవి ఎప్పుడైతే మీ బాడీలో మార్పులు చెందుతూ ఉంటాయో ఆటోమేటిక్గా తలనొప్పి రావడానికి కారణమవుతూ ఉంటుంది. అండ్ 4వ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి సైనస్ ఇష్యూస్. ఎవరిలో అయితే ఈ యొక్క సైనస్ ఇష్యూస్ ఉంటాయో వారిలో తలనొప్పి ఎక్కువగా బాధ పెడుతూ ఉంటుందన్నమాట. ఎందుకు అని అంటే ఈ యొక్క సైనస్ వలన లోపల ఉన్నటువంటి యొక్క నాళాలు ఉబ్బిపోయి మైక్రో సర్క్యులేషన్ తగ్గిపోయి ఈ యొక్క కణితల భాగంలో కంటి పొరలలో వాపు రావడము, అది మైక్రో సర్క్యులేషన్ బ్లాక్ అయిపోయి తల దిమ్ముగా ఉండడము జరుగుతూ ఉంటుంది. మరి ఇంకొక 5వ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనము ఆయిల్ మసాజెస్ చేసుకోలేక ఏం జరుగుతుంది అంటే మీరు స్నానానికి ముందుగా మీరు ఇక్కడ గమనించాలి. స్నానానికి ముందుగా చక్కగా మీకు నూనెతోటి చక్కగా తలంటూ మొత్తం బాడీ అంతా మసాజ్ చేసిన తర్వాత మీకు స్నానం చేయించేవారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే మనకి చలికాలంలో ఈ యొక్క మైక్రో సర్క్యులేషన్ తగ్గడం వల్ల కండరాల్లో ఎక్కువగా ఒత్తిడి జరగడము తలనొప్పికి దారితీస్తూ ఉంటుంది. సో కాబట్టి ఆరోగ్య అభిలాషులారా మీరు ఈ యొక్క సీజన్లో తప్పకుండా మీరు ఆయిల్ మసాజ్ తీసుకోవడం చాలా మంచిది. 6వ ఇంపార్టెంట్ పాయింట్ వాత దోషాలు. ఈ సీజన్లో వాత దోషాలు ఎవరికైతే పెరుగుతాయో కాన్స్టిపేషను, గ్యాస్ ట్రబుల్, ఇంకా ఇతరత్ర స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అక్యూట్గా ఎవరికైతే వస్తుంటాయో వారిలో కూడా తలనొప్పి అధికంగా వస్తూ ఉంటుంది. సో కాబట్టి ఆరోగ్య అభిలాషులారా ఇప్పుడు మనం
కారణాలు తెలుసుకుందాం, మరి వాటికి నివారణ చర్యలు తెలుసుకొని మన తలనొప్పిని పూర్తిగా శాశ్వతంగా ఈ సీజన్లో రాకుండా చేద్దాము. అందులో మొట్టమొదటి నివారణ చర్యలు రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్. ఉదయకాలము సాయంకాలము తప్పకుండా మీరు శారీరక వ్యాయామం చేయండి. రెండవ ఇంపార్టెంట్ పాయింట్, మీ యొక్క ఆహారంలో భాగంగా పాల పదార్థాలు మరియు అదేవిధంగా మిల్క్ రిలేటెడ్ బేకరీ ఐటమ్స్, తర్వాత కాఫీ లాంటివి ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్, మాంసాహారాలు, ఫ్రై ఫుడ్స్, కూల్ డ్రింక్స్, కూల్ వాటర్, ఆల్కహాల్ లాంటివి పూర్తిగా అవాయిడ్ చేయండి. మూడవది, కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ అందుబాటులో ఉంటాయి. లైక్ పిప్పర్మెంట్ అంటే మనం పుదీనా పువ్వు ఆయిల్ అంటాము, తర్వాత లావెండర్ లాంటి ఆయిల్స్ రెగ్యులర్ గా అప్లై చేసినట్లయితే హెడేక్ తగ్గడానికి చక్కటి అవకాశం ఉంది. అండ్ నాలుగో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి బాడీకి కావాల్సినటువంటి యొక్క ఆయిల్ మసాజ్. రోజు మార్చి రోజు కానీ, వారానికి 2 సార్లు కానీ, వారానికి 1 సారి కానీ తప్పనిసరిగా ఆయిల్ మసాజ్ తీసుకోవడం చాలా మంచిది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వచ్చేసి ఆక్యుప్రెషర్ వైద్య విధానాన్ని మీరు నేర్చుకొని ఈ యొక్క వైద్య విధానం ద్వారా మీరు తప్పకుండా మీ యొక్క తలనొప్పిని తగ్గించుకోవాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆక్యుప్రెషర్ లో ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాము, ఆరోగ్య అభిలాషులారా, సో ఇక్కడ మనం గమనిస్తున్నాము తల నరాలు. ఎస్, ఈ యొక్క పాయింట్స్ మనం గుర్తుపెట్టుకొని ఈ పాయింట్ లో మనం ఆక్యుప్రెషర్ చేయడం చాలా మంచిది. ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. అదేవిధంగా ఈ యొక్క చూపుడు వేలికి మరి బొట్టన వేలికి మధ్యలో కూడాను మనకి ఇక్కడ ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ లో కూడా మనం 30 to 60 టైమ్స్ ఉదయకాలము, 30 to 60 టైమ్స్ సాయంకాలం కూడా ఖచ్చితంగా 2 చేతులకి ఈ యొక్క పాయింట్ ని మనం గుర్తించి ఆక్యుప్రెషర్ చేసినట్లయితే చాలా చక్కగా, ముఖ్యంగా ఈ సీజన్ లో ఈ చలికాలంలో వచ్చేటటువంటి తలనొప్పి నుంచి మీకు శాశ్వత పరిష్కారము దొరుకుతుంది. సో కాబట్టి ఆరోగ్య అభిలాషులారా, చెప్పబడేటువంటి అంశాలను మీరు క్షుణ్ణంగా గమనించి ఆక్యుప్రెషర్ వైద్య విధానం చేసి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, అవసరంలో ప్రతి ఒక్కరికి ఒక మంచి విషయాన్ని మీరు షేర్ చేసి మీరు వారందరికీ ఆరోగ్య ప్రదాయాలను కావాలని కోరుకుంటూ, విష్ యూ గుడ్ హెల్త్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.